యేసు ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించిన అనే మాట ఉంది చూడండి. అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, ఈ ప్రత్యేక ఉపవాస కోడిక రోజు కూడి వచ్చిన పరిశుద్ధులతో కలిసి నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ దివ్య వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి నీ వాక్యం వినుటకు మా చెవులు తెరవండి, చూచుటకు మా కళ్ళు తెరవండి, గ్రహించుటకు మా హృదయం తెరవండి, అంగీకరించుటకు మంచి మనసు దయచేయండి. నీ కృప చొప్పున మాకు ప్రతిఫలం ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. ఇక్కడ యేసు ప్రభు ప్రతి వంశంలోనూ ప్రతి భాష మాట్లాడే వారిలోనూ ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులు అనుకొని వారిని మన దేవునికి వారిని ఒక రాజ్యము గారు యాజకులు గారు చేశారు. 10వ వచనంలో ఏమనిచ్చాడు ఆయన? నీ రక్తమిచ్చి అంటాడు కదా, నీ రక్తమిచ్చి వారిని కొన్నావు, నీ రక్తమిచ్చి వారిని సంపాదించావు, నీ రక్తమిచ్చి. అదేనా? ఈ ఫ్యాన్ బంద్ చేయదు, ఫ్యాన్ బంద్ చేయి, వాక్యాలు అటు పోతున్నాయి. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయంలో 28వ వచనం, 20వ అధ్యాయం 28వ వచనం. ఓకే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. రైట్. మనం ఇక్కడ ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు రక్తమిచ్చి కొన్నాడు లేక సంపాదించాడు. ఎందుకోసము? ఎవరిని సంపాదించాడు? జనములను, ప్రతి భాష మాట్లాడే వారిలో నుంచి, ప్రతి రకమైన ప్రజలలో నుండి, ప్రతి రకమైన జనములలో నుండి అంట. జనములన్నా ప్రజలన్నా ఒకటే కదా మరి. కానీ ఆ ఓడ్ని విడదీసి రాస్తున్నాడు మన గ్రంథకర్త. పరిశుద్ధాత్మ దేవుడు మనకి విషయాలు నేర్పిస్తున్నాడంటే దాన్ని ఎక్కువ పర్టికులర్గా చెప్తున్నాడని అర్థం. కాబట్టి జాన్ ప్రార్థనకు రాలేదారు? బైబిల్ తెచ్చుకోలేవా? ఓకే. అయితే మరి ఏం చెప్పారు? కొన్నాడంటే ఆయన సంపాదించుకున్నాడు. రైట్. ఎందుకోసము? వాడు ఎందుకోసం సంపాదించుకున్నట్టే ఆయనకు ఒక రాజ్యముగా ఉండాలని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వారిని ఎందుకోసం కోరుకున్నాడు? ఒక రాజ్యముగా ఉండాలని. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి కొన్ని విషయాలు మీకు నేను తెలియజెప్తారు, వినండి. దేవుని రాజ్యం గురించి. తర్వాత యేసు ప్రభు ఎందుకు కొనుక్కున్నాడు మనల్ని? ఆయనకు రాజ్యముగా ఉండాలని కొనుక్కున్నాడంట. ఓకేనా? తర్వాత మనము కొలసీలకు రాసిన పత్రిక చదివినప్పుడు మీరు అది నోట్స్ చేయండి. నేను ఇది నా దగ్గర
ప్రసంగం లేదు, నాకు నోట్స్ లేదు. ఇది మీరు రాసేదే నోట్స్ అయితే, నేను చెప్పిన రిఫరెన్స్ రాయండి, నోట్స్ రాయండి. కొలసి పత్రిక మొదటి అధ్యాయంలో 13వ వచనము చదివినప్పుడు, దేవుడు మనలను తన కుమారునికి రాజ్యముగా చేశాడని ఉంటుంది. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే 13వ వచనములో మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, అంటే ఒక అధికారం మన మీద ఉంది, మనలో ఒక అధికారము అజమస్ చేస్తుంది, ఒక అధికారం మనలను బాధిస్తుంది. అది అంధకార సంబంధమైన అధికారం, చీకటి లోకం, చీకటి రాజ్యం అది చెప్పు. అయితే దాని నుండి మనల్ని దేవుడు విడిపించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేశాడు. యేసు ప్రభు రక్తమిచ్చి కొన్నాడు రాజ్య వారసులుగా ఉంట కొరకు, రాజ్యముగా ఉండట కొరకు. ఈ పాయింట్ కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఏంటంటే, దేవుడు చేసాడు మనల్ని, ఆయనకు మనము రాజ్యముగా ఉండాలని. ఏం చేశాడు దేవుడు మనల్ని? ఆయనకు రాజ్యముగా ఉండాలని దేవుడు చేశాడంట. ఓకే, కాబట్టి మరి ఈ రాజ్యంలో ఎవరు ఉండకూడదు? ఎటువంటి వారు ఉండరు? మనము కొరింథీయులకు రాసిన మొదటి అంటే దేవుడు మనల్ని ఏం చేశాడు? ఒక రాజ్యముగా చేశాడు, స్వరక్తం ఇచ్చి సంపాదించి. రెండోది ఏం చేశాడు? రాజ్య వారసులనుగా చేశాడు. అదే కదా, కుమారుని యొక్క రాజ్య కొలసిలో చదివారా? మొదటి అధ్యాయం 13వ వచనంలో ఏమని చదివి అక్కడ వేస్తున్నావా? రాజ్య నివాసులు. ఇక్కడ కొరింథీ పత్రికలో రాజ్య వారసులు. ఓకేనా? దేవునికి ఒక రాజ్యముగా ఉండడం, దేవునికి రాజ్య వారసులుగా ఉండడం, దేవునికి ఒక రాజ్యముగా ఉండడం, రాజ్య నివాసులుగా ఉండడం, రాజ్య వారసులుగా ఉండడం. అది ఓకే. కాబట్టి మరి ఈ రాజ్యము ఎక్కడ, ఎప్పుడు, తిరిగాడు, రాత్రి పగలు మానక స్వార్థ ప్రకటించాడు. అయితే ఆయన బోధ యొక్క సారాంశం ఏంటంటే, అపోస్తలుల కార్యం 28వ అధ్యాయం చివరి వచనంలో ఆయన బందీ రోమా చక్రవర్తి వాళ్ళకు గవర్నర్లను లేక సహస్రాధిపతులను, శతాధిపతులను పెట్టుకున్నాడు తప్పకి వేరే రాజ్యాలు లేవు. ఓకే, అటువంటి టైంలో పౌలు బోధించిన బోధ ఏంటంటే దేవుని రాజ్యం గురించి. ఈ వాక్యం చెప్తుంది మనకు, ఆయన ఎలాంటి ఆటంకం లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యముని గురించి ప్రకటించుచు బోధించుచు గురించి
యేసు ప్రభు మీరు జాగ్రత్తగా ఉండండి. పౌలు రాజ్యం గురించి బోధించాడు. పౌలుకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఉన్నాడు, దేవుడు రాజ్యం ఉందని చెప్పినందుకే ఆయన శ్రమ వచ్చింది. అదేదా దేవుడు రాజు అన్నందుకే రోమ చక్రవర్తులకు కోపం వచ్చి ఆయన బంధించి, నీ దేవుడి గురించి, నీ ధర్మశాస్త్రం గురించి, మీ మతం గురించి ఎన్నన్నా చెప్పుకోరా బాబు, మాకేం ప్రాబ్లం లేదన్నారు వాళ్ళు. కానీ రాజ్యం అన్నవంటే ఇదేదో ప్రాబ్లం. ఇది మా రోమ ప్రభుత్వానికే, రాజ్యానికే ఇది వ్యతిరేకమైన సూత్రం కాబట్టి ఇక ఈయన ఉండ తగదని ఆయన్ని ఘోరంగా చంపారనమాట. అమ్మాయి కూర్చో, ఏం పేరు అమ్మాయిది, కూర్చో, కదలకూడదు మెదలకూడదు. ఇక్కడ వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదమ్మా, హాలిడేసా? ఆపుడే నీళ్ళకు. అరే బాబు భలే ఉంది. ఆ స్కూల్ పిల్లలకి, స్కూల్ టీచర్స్కి, జాబ్ చేసిన అందరికీ ఆపడే ఉంటే ఎంత బాగుండేది. సంతోషం. కాబట్టి దేవుని రాజ్యం గురించి ఆయన నిరాటంకంగా చెప్పాడంటే ఏమన్నా కానీ కదా, ఏది ఏమన్నా కానీ ఏం చెప్పాడు, ఏ ఆటంకం లేక సంపూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించచ్చు, యేసుక్రీస్తుని గురించి సంగతులను బోధించచ్చు ఉంటారు. రైట్. ఇప్పుడు పౌలు ఏం బోధించాడు? రాజ్యం. ఎవరి రాజ్యం? యేసుక్రీస్తు రాజ్యం. అంటే ఇంతకుముందు ఏం చేద్దాం, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు రాజ్యం చేసుకున్నాడు, మనల్ని రాజ్యముగా ఉండాలి. దేవుడు ఏం చేశాడు? మనల్ని దేవుని రాజ్య నివాసులుగా చేశాడు. రాజ్యంలో ఉండాలి మనం కదా. తర్వాత ఆ రాజ్యానికి వారసులను చేశాడు దేవుడు మనల్ని. కాబట్టి ఈ వారసత్వము, ఈ నివాసము, ఈ రాజ్యం గురించి బోధిస్తున్నాడు పౌలు. అర్థమైందా? ఓకే. తర్వాత పౌలు బోధించాడు. అలా చెప్పాలంటే అపోస్తలు అందరూ దేవుని రాజ్యం గురించి బోధించాడు. మనము అపోస్తల కార్యగ్రంథం చదివితే మరి పౌలు అదే బోధించాడు, రాజ్య సువార్త. పేతురు అదే బోధించాడు, రాజ్య సువార్త. ఆయన శిష్యులు కూడా బర్నబా కానివ్వండి, లేక అని పేరేంది ఫిలిప్పు కానివ్వండి, స్టెప్పెర్ కానివ్వండి, వీళ్ళంతా కూడా మంచి మంచి బోధకులు, రాజ్య సువార్తని బోధించారు వాళ్ళు. అందుకే ప్రాబ్లమ్స్ ఏర్పడింది అక్కడ. రైట్. అంతకుముందు ఈ కొత్త నిబంధన భక్తుల కంటే ముందు యేసు ప్రభు బోధించాడు రాజ్య సువార్త. తెలుసా మీకు? ఐడియా ఉందా? ఏదైనా రిఫరెన్స్ నన్ను చెప్పమంటారా? బోధ చేసినాడు నువ్వు తీసి చెప్తే మేము ఏదైనా తీసుకొని చదువుకుంటాం, అంతే కదా. మీరు రాజ్య వారసులు అయితే, దేవుని రాజ్య నివాసులు అయితే, మీరు దేవునికి రాజ్యంగా చేయబడ్డోళ్ళు అయితే టక్కన ఏమైపోవాలి, ఎలగాలి మీకు. బైబుల్ ఎక్కడుంటుంది అనేది కొంచెం అన్నా మనిషికి వస్తా. ఎవరైతే ఆన్సర్ లేదు.
శాంతమ్మ సారీ అనసూయమ్మ కోడలైతే అనసూయమ్మ సంగతి అంతా తెలిసిపోతుంది, తెల్లదా? వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు తెలిసిపోతాయి. మరి రాజ్య వారసులు అయితే రాజ్యమును కూర్చున్న పుట్టు పూర్వోత్తరాలు కూడా మనకు అమ్మా మనకు మత్తయి సువార్త అంటే రాజ్యం గురించే ఉంటుంది కదా. మనకు మత్తయి సువార్త 6:33 చదివితే ఆ రాజ్యం వెదకండి అన్నాడు ఆయన కదా. రాజ్య కుమారుడు రాజ్యమును గురించి ఎలా పోల్చుదురు, పరలోక రాజ్యం అనే ఉపమానాలు చెప్తూ మరి ఆ 13 అధ్యాయాలు అన్ని ఉపమానాలు చెప్పుకొచ్చాడు. సరే, మత్తయి సువార్త అంతా దేవుని రాజ్యం గురించి, దేవుని రాజ్య కుమారుడి గురించి అవన్నీ గురించి చెప్పాడు. అంటే మనకి ఏం చెప్తున్నంటే యేసుప్రభు ఏం చెప్పాడు? దేవుని రాజ్యం గురించి చెప్పాడు. ఓకేనా? ఎవరెవరు చెప్పారని చెప్పాను ఇందాక? అపోస్తలులు అందరూ చెప్పారు, పౌలు కూడా చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనసులో. ఓకేనా? సరే, మరి యేసుప్రభు కంటే ముందున్న వాళ్ళు ఎవరు? బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా దేవరాజ్యం గురించి చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివితే పరలోక రాజ్యము సమీపించున్నది, మారుమనసు పొందండి లేకపోతే పోతారన్నాడు. చెట్టు ఒడ్డుననా చల్లరనా? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది అదనమాట. కాబట్టి మరి బాప్తిస్మం ఇచ్చే యోహాను దేవుని రాజ్యాన్ని గురించి చెప్పాడు. మరి ఒకవేళ యేసు ప్రభు కూడా దేవుని రాజ్యం గురించి చెప్పాడు అనుకోవచ్చు కదా, అంతే కదా. మనం ఈ మార్క్ ఏమంటాడంటే మార్క్స్ వార్త మనము చదివినప్పుడు 1వ అధ్యాయము 14-15 వచనాలలో యేసు ప్రభు కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యమును సమీపించున్నదని, అందులో ప్రవేశించుటకు అర్హులుగా ఉండటకు సిద్ధపడండి అని ఆయన కూడా బోధించాడు. రైట్, ఇప్పుడు మీకు ఏమైనా అవగాహన వచ్చిందా? ఏం చెప్పాను మీకు? 2 విషయాలు చెప్పారు. ఒకటి దేవుని రాజ్యం, యేసు ప్రభు రాజ్యంగా చేసుకున్నాడు మనల్ని. మనం కూడా ఒక జాతి, ఒక వంశం, మనది కూడా ఒక భాష కదా. మనది తెలుగు భాష. మరి సరిత వాళ్ళదేమో లబ్బడి భాష. ఇప్పుడు వాళ్ళు కూడా 100% తెలుగు భాషను మాట్లాడతారు. కానీ ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. మన భారతదేశంలో సుమారు 1600 భాషలు ఉన్నాయట. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి? మరి ఇక ప్రపంచంలో లెక్క పెట్టుకుంటే ఎన్ని ఉండాలి కదా. కాబట్టి మన భారతదేశంలో భాషను బట్టి రాష్ట్రాల పేర్లు ఉన్నాయి. తెలుగు భాష తెలంగాణ, ఆంధ్ర తెలంగాణ కదా. కర్ణాటక భాష, మలయాళం మరాఠీ భాష. ఇట్లా చెప్పడం పోతే ఓకే, రైట్. అయితే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేడండి. ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి మనము ఏంటది ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చదివాం 10వ వచనం నుండి, ప్రతి భాష మాట్లాడే వారిలో నుండి. రైట్, ఓకే. ఇప్పుడు యేసు ప్రభు కూడా దేవుని రాజ్యం గురించే చెప్పాడు. దానికి ముందు ఎవరు ఉంటారు? మరి ప్రవక్తలు ఉంటారు, అంతే కదా. పాత నిబంధన ప్రవక్తలు ఉంటారు, పాత నిబంధన రాజులు ఉంటారు, పాత నిబంధన యాజకులు ఉంటారు. వీళ్ళంతా కూడా దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. ఆ మాటకు వస్తే దేవుడు ఆదామును రాజుగానే చేశాడు. ఇదంతా ఏలు, ఇదంతా పాలించు, ఇదంతా లోబర్చుకో అని అన్నాడు. దాని అర్థం ఏంటి? రూలింగ్, పరిపాలించు అని అర్థం. ఓకేనా? తర్వాత మరి ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి వెలుపలికి తీసుకొచ్చాడనంటే ఎందుకోసం? రూలింగ్, పరిపాలన చేయటం కొరకే. అదేదా సమస్త అన్యజనులను వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు పరిపాలన చేయాలి. అదే దృక్పథం. వారి కానానులో ఎంటర్ అయ్యారు కదా. కానానులో కూడా వాగ్దాన దేశంలో కూడా